వచ్చిందా ఒకలాదేవి శ్రీనివాసరావు వజ్రాల పటో పట్టుకుని రాష్ట్రాలకు వచ్చి ఆకాశరాజు గారు తంటా ఉండదట. ఏమండి ఆకాశరాజు గారు, మీ కూతురైన పద్మావతికి నా కుమారుడైన శ్రీనివాసరావుకి కళ్యాణానికి ముహూర్తాలు నిశ్చయించమన్నాడు. ఆనాడు ఆకాశరాజు గారు వెళ్ళి ప్రేమలో పేరు రమ్మంటే తండ్రి కిందగా వస్తున్నారు. ప్రేమలంటే పెన్నిక్కలు లాంటి వారమ్మ. పురుష సూర్యుడు గాని చంద్రుని గాని కొనికే చంద్రుడు గాని కట్టావిప్ప సర్వ సామంతులు. అటువంటి పేరూరు బ్రహ్మలటండి. బ్రహ్మలోకం వెళ్లి బ్రహ్మవేదాలు తెచ్చారు. బ్రహ్మవేదాలు తెచ్చి మీ కొడుకులను వశిష్ఠుల వారికి ఇచ్చారు. వశిష్ఠుల వారు మహానుభావులు శ్రీనివాసరావుకి పద్మాదేవికి ముహూర్తాలు నించేస్తున్నారు. ఆయన దేవారు నాడు అష్టామ అన్నారు, బుధవారం నాడు పున్నమన్నారు, బుధవారం నాడు పున్నమన్నారు. రోజు కాదమ్మా ఈ రోజు కాదు, శుక్రవారం సెకండ్ ఆ రోజు కాదమ్మా ఈ రోజు కాదు, శుక్రవారం 10 నిమిషాలకి నిశ్చయించారు. మహానుభావుడు ఆకాశరాజు గారు పెళ్లి పళ్ళు మొదలెడుతున్నాడట. ఆకాశమంతాని వైరామా నీకు పందులు వైరామా, వైరామా నీకు పెళ్ళు వైరామా. మహానుభావుడు మంచి ముత్యాలు తెచ్చి మహానుభావుడు స్వామికి తలంబరాలండి. ఆయన బెల్లపత్రులు తెచ్చారు, దరుగులు వేస్తారు, పారుడాకులు తెచ్చారు, పందులు వేస్తారు. ఆనాడు పారుడాకులు పందులు వేస్తారు కాబట్టి మనకి ఇవాళ రోజున కొబ్బరాకులు ఏర్పడ్డాయండి, పందులు కదా ఏర్పడ్డాయి. స్వాముల వారిని తెల్ల తెల్లరి గట్లు తెల్ల గట్ల